రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా, ఎటువంటి బలహీనత మమ్మల్ని ఆవరించకుండా, అయా ఎటువంటి లేమికరమైన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోకుండా మీ కృప చూపించారు, మీ కరుణను చూపించారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి కాలమందు మేము సజీవులంగా ఉన్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, ఈ యొక్క కృపతో మేమందరం మరొకసారి కుటుంబంతో కలిసి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశము దయచేసిన విధానాన్ని బట్టి కూడా అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. అయ్యా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు మరి వారి చేతుల కష్టార్జితం వృధా అయిపోతుందేమో అని, వారి యొక్క సంపాదన అంతా కూడా అప్పుల పాలైపోతుందేమోనని, వారికి ఏమీ కూడా మిగలవు అనే ఆలోచన చేస్తున్నారో, ఈ రాత్రిన వారి మనసెరిగిన దేవుడవు గనుక వాగ్దానం చేస్తూ ఉన్నావు. వారి చేతుల కష్టార్జితం వారే అనుభవిస్తారు, అవి వృధాగా పోవు అని అయ్యా మీరు ఈ లేఖనం ద్వారా ప్రతి ఒక్కరికి అయ్యా భరోసాను దయచేసినందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా మరి అయ్యా వారి చేతుల కష్టార్జితాన్ని బట్టి చింతించకుండా విశ్వాసంతో మీ వైపు చూస్తూ భయభక్తులు కలిగి మీ త్రోవల యందు నడుచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. అనేక మంది బిడ్డలు ఆయా ప్రాంతాల నుంచి ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను గురించి పేరు పేరున తండ్రి అని మొరబెడుతున్నాము, సహాయము దయచేయండి. వారు దేని నిమిత్తమైతే అడుగుతున్నారో అయ్యా అన్నీ కూడా ఈ రాత్రి కాలంలో బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. సహాయము దయచేయండి. అనారోగ్యంతో ఉన్నారు, హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు, మరణంతో పోరాడుతున్నారు, ఆపరేషన్స్ అవసరమైన పరిస్థితిని ఈ రాత్రిన బిడ్డలు కలిగి ఉన్నారు. వారందరినీ దర్శించండి తండ్రి. అంధకార క్రియలయ్యా, దురాత్మ సమూహములు, చేతబడి శక్తులు అన్నిటి నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి నాయన. ఆత్మహత్య చేసుకోవాలి అనే తలంపులతో అనేక మంది బిడ్డలు ఈ రాత్రిన దుఃఖిస్తున్నారు నాయన. వారికి బాధ ఏదైనప్పటికీ ఆ తలంపు నుంచి విడుదల దయచేయండి నాయన. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. వారికి నూతనమైన జీవితాన్ని ఈ రాత్రి అందు మీరు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అదే రీతిన తండ్రి అయా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మంచి జాబ్ బిడ్డలకు దయచేయండి. అయా వ్యాపారాలు చేస్తున్నారు, దీవించండి ప్రభువా. పరిచర్యలు చేస్తున్నారు, ఆశీర్వదించండి నాయన. గృహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన. వారికి సొంత గృహము అయ్యా మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎవరైతే బిడ్డలు ఆయా దేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్నారో సఫలపరచండి నాయన. వీసా విషయంలో కృప చూపించండి. ఇమిగ్రేషన్స్ ప్రాసెస్ అంతా కూడా సజావుగా జరగడానికి సహాయం దయచేయండి. ఎవరు మోసం చేయకుండా, తమ యొక్క ధనం వృధా చేసుకొనకుండా కృప చూపించండి నాయన. అప్పులు కలిగి ఉన్న వారి గురించి ప్రత్యేకంగా అడుగుతున్నాము. అప్పు ఎటువంటిదైనప్పటికీ, ఎటువంటి భయంకరమైనటువంటి లోన్లు వారు ఉన్నప్పటికీ ఈ రాత్రి అందు వారికి వాటి నుంచి విడుదల వచ్చునుగాక, వారి అప్పులన్నీ కొట్టివేయబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో సమాధానం లేని పరిస్థితిని ఈ రాత్రి అందు బిడ్డలు చవి చూస్తూ ఉన్నారు. యవన బిడ్డలు తప్పిపోయారని తల్లిదండ్రులు కృంగిపోతున్నారు నాయన. వారికి తండ్రి మరలా మారు మనసు దయచేయండి, మీ మార్గంలో ప్రవేశింపచేయండి. అయా భార్యాభర్తల మధ్య కూడా గొడవలయ్యా, విభేదాలు, మనస్పర్ధలు అన్నిటినీ కూడా తీసివేయండి ప్రభువా. రక్త సంబంధికులు కూడా ఆస్తి కోసం గొడవలు పడుతూ ఉన్నారు తండ్రి.
వారికి తండ్రి సమాధానమును స్థాపించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిన ప్రభువా, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యలని చింతిస్తున్నారు. న్యాయము వారి వైపు జరగక బాధపడుతున్నారు. మీరే వారి వైపు న్యాయం జరిగించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నాయన, మారు మనసు లేని ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ఎడిక్షన్స్, చెడు స్నేహములు, చెడు అలవాట్లు అన్నిటి నుంచి కూడా ఈ రాత్రి యందు మీరు విడుదల అనుగ్రహించండి. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము అయ్యా, మీరు బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వారి గర్భాన్ని ముట్టండి నాయన. గర్భిణీలుగా ఉన్నారు, ఈ రాత్రిన వారికి క్షేమాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్నిటినీ కూడా బిడ్డలకు దయచేయమని బ్రతిమాలుకుంటూ అయ్యా, ఈ నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయం దయచేయమని అయ్యా, మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో తండ్రి మా అందరి కోసం కావలి కాస్తున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఈ రాత్రిన మీరు కాపాడండి, భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, మేము అలసిపోయాము, సేద తీరబోతున్నాం. అంధకార క్రియలు, దురాత్మ క్రియలు, చేతబడి శక్తులు, నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి కూడా మాకు ఏవి ఇబ్బందులు కలగ చేయకుండా అయ్యా, మంచిగా నిద్రపోయి మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే అవకాశం దయచేయమని ప్రేమగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమెన్.